తగ్గేదలేవి నడిసే తాతతో. కానీ ఇక నిన్న మొన్న సప్పగా గల్లీలు వాడ ఇటు అడుగు తిరుగుతుంటే అంత మజా రాలేదు. ఇక రామసక్కని కోయిలాగల పట్టుకొచ్చిన ఈ కోయిలాగలతోటి ఒక్క దరి వేసుకున్నాక మన కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవ పండుగ సందర్భంగా ఇవాళ రామసక్కని పాటలు చూడసక్కని కోయిలాగలతోటి ఇవాళ మనసారా ఇందాము, చెవులారా ఇందాము. ఓ పిల్లగా ఒక్కసారి నీ దరువు కానీ ఇక దేశంలో అసలైన పండుగ అమరవీరులు తలుచుకునే పండుగ. దేశ స్వాతంత్ర్యం కోసం వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా మరి భరతమాత నుదుటికి వీరతిలకం దిద్ది ఇవాళ పైనుంచి ఇవాళ మనల్ని ఆశీర్వదించుకుంటా దీవెనార్థి అందించుకుంటా మనల్ని ఈ రకంగా ముంగడి నడిపిస్తున్నారు. మరి అంతటి గొప్ప చరిత్ర గల మహానుభావుల తలుసుకోవద్దా మనం? అందుకనే దేశంలో అసలైన పండుగ ఈ అమరవీరుల పండుగ అనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటా కానరాని లోకానికి వెళ్ళిపోయారా, మానలేని గాయము చేసిపోయారా, ఎలా మరువజాలము మిమ్ము తెల్లదొరలకు చూపిన దమ్ము. ఇక గిట్లా తెల్లదొరలకు చూపిన ఆ అమరవీరుల దమ్మును వాళ్ళ గొప్పతనాన్ని మనము ఇవాళ గుండెల నిండా వాళ్ళని తలుచుకుంటా కొలుచుకుంటా ఇవాళ మన ప్రోగ్రాం సురువు చేసుకుంటేందుకు ఇగో యాకన్న జానపద తెలంగాణ ఉద్యమ జానపద కళాకారుడు యాకన్న. ఇక అటు మళ్తే శేఖర్, ఇక ఆయన కూడా తెలంగాణ ఉద్యమ జానపద కళాకారుడు. ఇటు మళ్తే విష్ణు, ఇక ఈ కోయిలా కూడా చిన్నసన్న కోయిలా ఏం కాదు, ఇది కూడా తెలంగాణ ఉద్యమ జానపద కళాకారుడు. ఈ బచ్చిగాని పేరు ఏం పేరు ఉంటే నేను మర్చిపోతున్నామే. ఓ పిల్లగా నటరాజ్. అమ్మో అంటే ఓ పిల్లగా నువ్వు వేరే తింగ్ అనుకునే ఇట్లా నేను ఏదో అప్పుడప్పుడు జర సయ్యాట ఆడాలగా. చిన్నసన్న కోయిలా కాదు, ఇదే డప్పు కళాకారుడు నటరాజు. ఇవాళ మొత్తం నాట్యమే ఆడిపిస్తాడు నటరాజు. ఇక మరి ముందుగా యాకన్నతోటి ఒక్కసారి ఆ అమరవీరుల మబ్బుల సాటుకు ఉన్న అమరవీరుల తలుసుకుందాము ఈయన పాట ద్వారా. ఇక కానీ పిల్లగా ముందుగా ఏఎన్ఎన్ యాజమాన్యానికి, అదేవిధంగా ఏఎన్ఎన్ ఛానల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మరి ఎందరో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో అసూలు బాసిండ్రు. అలాంటి అసూలు బాసినటువంటి స్వతంత్ర సమర యోధులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి జోహార్లు అర్పిస్తూ